ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క మహా ఉచితమైన కృప, మన సంరక్షకుడు, మన కాపుదల ఇచ్చు దేవుడు, మన ప్రాణదాత, సజీవుడైన యేసయ్య యొక్క కృపను బట్టి మనము ఈ యొక్క మాసం యొక్క చివరి దినాల్లోకి వచ్చేసాం. సో ఇంతవరకు ఆయన ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన మాసం అంతా కూడా ఆయన కాపాడి సంరక్షించారు. అందుకు మనం దేవుని సన్నిధిలో మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింప బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈ ఉదయకాలం మందు దేవుని యొక్క సన్నిధిలో నుండి నీ కొరకైన దేవుని ఆలోచన నడిపింపు, నీ కొరకైన దేవుని ఆలోచన నడిపింపు, ఒక మార్గనిర్దేశకత్వం, అదే సమయంలో దానికి కావలసినటువంటి వివేచన కూడా ప్రభు నీకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. వారి జీవితంలో ఎప్పుడు చూసినా కొంతమందికి లేదు 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 అనేది చాలా అలవాటుగా ఉంటుంది. ఏమడిగినా లేదు అని అంటారు. సమాధానంగా ఉన్నావా అంటే లేదు అని, ఆరోగ్యంగా ఉన్నావా లేదు, అలాగా ఆర్థికంగా ఉన్నారా బాగున్నారా అంటే లేదు, ఏది అడిగినా కూడా లేదు, ఏమడిగినా కూడా లేదు లేదు అన్నటువంటి జీవితాలు కొన్ని ఉంటాయి. ప్రభు కాలంలో యేసయ్య మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మతో, ఆత్మ దేహముతో, మహిమ దేహముతో ఆయన 40 రోజుల పాటు శిష్యులకి ప్రత్యక్షమయ్యారు. ఒకానొక రోజున శిష్యులందరూ సముద్రంలో చేపలు పడుతున్నటువంటి సమయంలో శిష్యులందరి దగ్గరికి ఉదయకాలమున ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి, పిల్లలారా భోజనం చేయడానికి ఏమైనా ఉన్నదా అని అంటే వాళ్ళు లేదు అని ఉత్తరం ఇచ్చారు. అంతే. ఎవరు ఏంటి ఎప్పుడు ఈ ఉదయకాలాన్ని ఎవరు ఏమడుగుతున్నారు, లేదండి ఉందండి అట్లా ఏమి కూడా లేదు, లేదు అని ఉత్తరం ఇచ్చారు అంతే. సో ప్రభువు అలాంటి స్థితిలో ఉన్నట్టు వారికి ఏం చెప్పాడంటే, రండి వచ్చి భోజనం చేయండి. హల్లెలూయా. సో లేదు 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 అనుకుంటున్న వారందరికీ ఆయన ఒక చక్కటి ఆలోచనకర్తగా, మార్గనిర్దేశకుడుగా, తగిన వివేచనతో వారిని నడిపించేటువంటి వ్యక్తిగా ఆయన ఈ రోజున మనకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉండి, ఏ ఇబ్బందుల్లో ఉండి, నిజంగా నువ్వు కూడా ఒకవేళ లేదు 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 అనే అదే పదం నీకు పాటగా మారిపోయిందేమో, నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా నేను ఎప్పుడు చూసినా ఇది లేదు అనుకుంటానే నా బ్రతుకు రోజు తెల్లారుతుంది అన్నట్లుగా నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, రండి భోజనం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సముద్రంలో నుంచి బయటికి వచ్చే ముందుగా మరొక ఆలోచన కూడా చెప్పాడు ప్రభు. మీ కుడివైపున వలలు వేయండి. ఎప్పుడైతే వారు లేదు అన్న స్థితిలో దేవుని యొక్క ఆలోచనకు లోబడి కుడివైపున వల వేశారో చాలా గొప్ప చేపలు, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి చేపలు దొరుకుతాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన చేపలు దొరుకుతాయి. కానీ ఆ రోజున ప్రభు ఆలోచన ప్రకారంగా వారు వలలు వేసినప్పుడు ఇంచుమించు 150కి పైగా రకరకాలైన వెరైటీ గొప్ప చేపలు ఆ వలలో చిక్కినట్లుగా లేఖనం తేటగా చెప్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయములో మనం ఈ మాటలు చూస్తాం. దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా. దేవుని యొక్క కృప, కాపుదల, సంరక్షణ, ఆశీర్వాదం, ఆరోగ్యం నీకు కలగాలని, అన్ని విధాలుగా నీవు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక. దేవుడు నిన్ను ఏదో ఒక వైపునే, ఒక భాగంలోనే నువ్వు ఈ విధంగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు దీవించాడు. సో ఈ రోజున నీవు అన్ని రంగాలలో దేవుని యొక్క సేవకుడిగా నాకు కలిగిన అభిప్రాయం ప్రకారంగా దేవుని లేఖన ఆధారంతో నేను చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. మొదట ఆత్మలో మనం వర్ధిల్లుతుంటే మనం ఇక అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. సో ఫస్ట్
ప్రభు అయిన యేసయ్య కూడా చెప్పాడు, మొదట దేవుని రాజ్యమును వెతకండి అని. సో ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా వృద్ధిలోనికి వస్తామో ఆ తర్వాత మానవునికి ఏంటి అవసరం? మానవునికి ఆహారం అవసరం, ఆర్థిక పరిస్థితులు అవసరం, ఆరోగ్యం అవసరం. ఈ మూడు కూడా అవసరం. మొదటిగా ఆత్మీయతో ప్రారంభిస్తే, ఆ ఆత్మతో ఆత్మ సంబంధమైన విషయాలతో ప్రారంభిస్తే ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతున్నప్పుడు ఆరోగ్యంతో ఉంటాం. ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆర్థికంగా ఉంటాం. ఆర్థికంగా ఉన్నప్పుడు ఆహారంలో కూడా లోటు లేకుండా ఉంటాం. ఈ 4 ఆలు నాకు బాగా నాకు దేవుని యొక్క ఆత్మ చేత ఒక చక్కటి గ్రహింపుతో ఉన్నాను. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా వర్ధిల్తామో మిగతా 3 ఆలలో కూడా మనం వర్ధిల్లుతాం. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు తప్పక గుర్తుంచుకోవాలి. ఇది మనసులో పెట్టుకోవాలి. నేను ఆత్మలో ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువుతూ దేవుని యొక్క సంఘముతో సహవాసము కలిగి పరిశుద్ధతను కలిగి దేవునిలో నేను ఎదుగుతూ ఉంటే నాకు ఆర్థికమైన విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఆహార విషయాలు అన్నిట్లో కూడా ప్రభు నాకు సమృద్ధిని ఇస్తా వస్తాడు అనేది నీవు నిశ్చయంగా గుర్తుపట్టాలి. సో పేతురు మిగిలినటువంటి కొంతమంది కొద్దిమంది శిష్యులు కూడా ఆ యొక్క సముద్రంలో నుండి వారు వలలు దరికి లాగినప్పుడు 150 పైగా గొప్ప చేపలు ఉన్నాయి, రకరకాలైన చేపలు ఉన్నాయి. హల్లెలూయా. అదే సమయంలో వారు దరికి వలను లాగిన దానికంటే ముందుగానే నిప్పుల మీద కాల్చబడినటువంటి చేపలు కూడా అక్కడ ఉన్నట్లుగా దేవుని లేఖనం గ్రంథస్థం చేయబడింది. దేవుని బిడ్డలారా, ప్రభు అప్పుడే వచ్చారు. వాళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు మా దగ్గర ఏమీ లేదు తినడానికి అని. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్న చోట ఏ విషయంలో కొరత ఉండదు, ఆయన ఉన్న చోట ఏ విషయంలో లోటు ఉండదు. ఈరోజున దేవుడు నీతో, నీ ఇంట్లో, నీ హృదయంలో ఆయన నీ కోసం ఆయన ప్రత్యేకంగా వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆధారపడకు, కన్నీళ్ళు విడవకు, ఇది నిజమా కళ అని నువ్వు భ్రమపడకు. ఇలాంటి మాటలు విని 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 వెకసైపోయింది అని ఆధారపడకు. నిశ్చయముగా నీ యొక్క వేదన, నీ స్థితిని చూసిన ప్రభు నిన్ను కరుణిస్తూ తండ్రి వలె తల్లి వలె నిన్ను ఆదుకుంటాడు. ఒకవేళ భూ సంబంధమైన తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఒకవేళ నీకు దొరకకపోయి ఉండొచ్చేమో, బహుశా నువ్వు పొందలేదేమో. కానీ పరమ తండ్రిగా ఆయన నిశ్చయముగా ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నిన్ను ఆయన ఆదరిస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా, కలవరపడుతున్నావా, దిగులు పడుతున్నావా, వేదనతో ఉంటున్నావా, ఏ పరిస్థితుల్లోనైనా సరే నిశ్చయముగా దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో లేదు 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 అన్న పరిస్థితిలో ఉండి నీకు ఇదిగో ఇక్కడే భోజనం నీకు సిద్ధంగా ఉంది, రండి వచ్చి భోజనం చేయండి. ఈ మాట అప్పటికప్పుడు ఆయన సిద్ధపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపరచుడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. ఉదయకాలం ముందు అయ్యా అనేక హృదయాల్లో ఉన్న ఆవేదన పరిస్థితులు ఎరిగిన దేవుడిగా ఈ ఉదయకాలం ముందు నాయన మీరు మాట్లాడిన మీ మాటలకే స్తోత్రం. ఆ రోజున శిష్యులను అడిగినప్పుడు వారు కూడా లేదన్నారు. ఈ రోజుల్లో నాతోటి సహోదరులు చాలామంది లేదు 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 అన్నటువంటి వేదనతోనే రకరకాలైన బాధలతోనే ఉంటున్నారు. అవును తండ్రి, అటువంటి ఆ రోజున శిష్యుల యొక్క స్థితిని ఎరిగి మీరు వారికి ఆలోచన చెప్పడం మాత్రమే కాదు, వారి దరికి రాకమునిపే సిద్ధపరచబడినటువంటి ఆహారాన్ని కూడా మీరు వారికి అనుగ్రహించారు. ఆ విధంగానే ఈ ఉదయకాలమందు అయ్యా ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డల యొక్క జీవితాల్లో కూడా నిశ్చయముగా నేను వారి యొక్క స్థితిని ఏ పరిస్థితులు ఏ విధంగా లేకుండా లోటుతో వేదనతో ఉంటున్నారో ఆ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు గనక మీరు ఆదుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు ఇచ్చే ప్రభువా, నీ బిడ్డలకి మీరు అద్భుతంగా అప్పటికప్పుడే సిద్ధపరిచి ఉన్నారు. వారు ఈ దినాన అవి అనుభవించి మీకు సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. మహిమలో మా ప్రతి అవసరాలు తీరుస్తారని మీ యొక్క లేఖనాలు తేటగా చెప్తున్నాయి గనుక నిశ్చయముగా నీ బిడ్డలకు కావలసిన మీ ఆలోచన నడిపింపును అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి.
ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ప్రతి వారికి ఆయన ఆలోచన నడిపింపును కోరుకుంటున్న వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు నిశ్చయముగా నీ యొక్క ప్రతి అవసరతలు తీరుస్తాడు. నీకున్నటువంటి ప్రతి లోటును ఆయన పుడుచునుగాక. ప్రతి అవసరతను ఆయన తీర్చి ఆయన తన నామాన్ని మహింపరచుకునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ మాటలు విన్న నీవు దీవించబడ్డావు. నీ జీవితంలో ఈ మాటల ప్రకారంగా అనేకులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్లుగా ఈ పరిచర్యలో తోటి సేవకునితో సహకారిగా ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉందండి. ఆమెన్.